గంటల తరబడిన చిక్కపడకుండా సేమియా పాయసం. ఆహా, చూడడానికే చాలా బాగుంది కదా, అంతే టేస్టీగా ఉంది. మరెందుకు ఆలస్యం, ఈ పాయసం ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ మీద ఇతర గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పులు గోల్డెన్ కలర్లోకి, కిస్మిస్లు కొంచెం ఉబ్బిన తర్వాత మనం బౌల్లోకి తీసుకుందాం. ఆ నెయ్యిలోనే 1 గ్లాసు సేమియా వేసుకొని లేత బంగారు రంగు రానివ్వాలి. ఈ కలర్లోకి వచ్చిన తర్వాత 1 గ్లాసు సేమియాకి 3 గ్లాసులు పాలు పోసుకొని ఒక పొంగు రానిద్దాము. తర్వాత 3 గ్లాసులు వాటర్ పోసుకొని ఒక 5 నిమిషాల పాటు గెడ్తో తిప్పుకుంటూ ఉంటే సేమియా ఇలా ఉడికిపోతుంది. సేమియా పూర్తిగా ఉడికిన తర్వాతనే 1 గ్లాసు చక్కెర వేసుకొని కరగనివ్వాలి. తర్వాత వేపుకున్న జీడిపప్పులు, 3-4 యాలకుల పొడి, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని 4-5 సార్లు పొంగు రానిద్దాం. టోటల్గా సేమియా పాయసం చేయడానికి 1 గ్లాసు సేమియాకి 3 గ్లాసుల పాలు, 3 గ్లాసులు వాటరు, 1 గ్లాసు చక్కెర తీసుకోవాలి. చూడండి, సేమియా పాయసం రెడీ అయింది. మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. మీరు నేను చెప్పిన కొలతలతో ట్రై చేసి మీకు నచ్చితే కామెంట్ పెట్టి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.